హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా నా స్టైల్‌లో నేను బెండకాయ పులుసు ఎలా చేస్తానో ఏంటి మీరు కూడా చూసేయండి. ఇంక దానికోసం అయితే బెండకాయలను అయితే సన్నగా అయితే చాప్ అయితే చేసేసుకుంటాను. సో నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, కర్రీ లీవ్స్, గార్లిక్ వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది బెండకాయ అనేది. సో నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడరు, మెంతి పౌడరు, చారులో మెంతి పౌడర్ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో అది కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి మసాలాలన్నీ వేసుకున్నాక. నెక్స్ట్ చింతపండు రసం, అలాగే మీ పులుపుకు తగినట్టు వాటర్ బ్యాలెన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేశాను. నేను థిక్ కన్సిస్టెన్సీ చేశాను. మీకు వద్దు లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే కొంచెం తక్కువగా కుక్ చేసేయండి. ఇంకా ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని స్టవ్ను అయితే ఆఫ్ చేసుకుంటే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. నేను రైస్ కాంబినేషన్లో పప్పుతో పాటు బెండకాయ పులుసు సర్వ్ చేశాను.